అందరికీ నమస్తే అండి. విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు 12 మంది టీడీపీలో అనుకుంటా జాయిన్ అయ్యారు. ఇంకొంతమంది జనసేన పార్టీలో కూడా జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. చర్చలు జరుగుతున్నాయి. సో జనసేన పార్టీకి కొందరు, టీడీపీకి కొందరు అంటే ఏదైనా సరే అధికారంలో ఉన్న పార్టీలోకి వస్తున్నారు. అది అంతిమంగా మనం గమనించాల్సిన అంశం. సో ఇది పార్టీ గొప్పతనమా, తెలుగుదేశం పార్టీ గొప్పతనమా, దానివల్ల అక్కడ పార్టీ బలపడిపోద్దా అంటే పార్టీ ఆల్రెడీ అక్కడ బలంగానే ఉంది. మొన్న ఎన్నికల్లో భారీగా గెలిచారు, భారీ మెజార్టీలతో గెలిచారు కదా. సో వీళ్ళు జాయిన్ అవ్వడం వలన ఏంటి ఉపయోగం? మేయర్ పీఠం అధికార పార్టీకి వస్తుంది. విశాఖ నగర మేయర్ పీఠం ఇప్పటి వరకు వైసీపీ వాళ్ళ చేతుల్లో ఉండేది. ఇప్పుడు అధికార పార్టీ టీడీపీ జనసేన కూటమిలో వాళ్ళకు వస్తుంది. ఆ మేయర్ కూడా తన పీఠాన్ని, తన కుర్చీని కాపాడుకోవాలంటే మేబీ మేయర్ కూడా పార్టీ మారిపోవచ్చు కదా. అక్కడ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వీళ్ళకేమో సీట్ కావాలి. ఈ మేయర్ కూడా మా పార్టీ వాడే అనిపించుకోవాలి. వీళ్ళకి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలి. అక్కడ వాళ్ళకి మేము అధికార పార్టీలో ఉన్నాము, మా పనులు ఈజీగా అవుతాయి, మా లాబింగ్లు ఈజీగా అవుతాయి, మేము కూడా 4 ఆకులు వెనకేసుకోవచ్చు అనేటట్టు వాళ్ళకు ఉండాలి. సో ఇదేంటంటే ఇద్దరికి ఉపయోగం. ఇటు పార్టీకి ఉపయోగం ఎంతో కొంత, అటు వాళ్ళకు కూడా ఉపయోగం. కానీ దీనివల్ల అంతిమంగా రాజకీయాలకు మంచిది కాదు. రాజకీయాలకు మాత్రం ఇది మంచిది కాదు. అధికారంలో ఎవరుంటే ఆ పార్టీలోకి మేము వెళ్తాం. ఇప్పుడు రేపు పొద్దున్న అధికారం ప్రస్తుతం సర్పంచులు వీళ్ళు ఇటువంటి స్థానిక సంస్థల వాళ్ళందరూ కూడా 90% టీడీపీ జనసేనలోకి వచ్చేస్తారు. అంతకుమించి వాళ్ళు ప్రతిపక్షంలో ఉండడానికి ఇష్టపడరు, వైసీపీలో ఉండడానికి ఇష్టపడరు. మళ్ళీ ఒక 2.5-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ జరుగుతాయి. జరిగినప్పుడు టీడీపీ వాళ్ళు మ్యాక్సిమం గెలవచ్చు, వైసీపీ వాళ్ళు కూడా అక్కడక్కడ గెలవచ్చు. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా ఉంటాయంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు అటువైపు ఎక్కువ జరుగుతాయి. అందులోకి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువగా అధికార దుర్వినియోగం ఎక్కువగా జరిగింది కాబట్టి రిగ్గింగ్లు, దొంగ ఓట్లు, డబ్బు పంపిణీలు, పోలీసులు, పవర్ పాలిటిక్స్ ఎక్కువగా జరిగాయి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు ఎక్కువగా వైసీపీ గెలుచుకుంది. ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోయింది కాబట్టి అప్పుడు వైసీపీ తరఫున గెలిచిన వాళ్ళు చాలామంది ఇప్పుడు టీడీపీ జనసేనలోకి వచ్చేస్తున్నారు. సో భవిష్యత్తులో కూడా ఒకవేళ మళ్ళీ టీడీపీ జనసేన నుంచి గెలిచిన వాళ్ళు నెక్స్ట్ ప్రభుత్వం మారితే ఆ పార్టీలోకి వెళ్ళడానికి గ్యారంటీ ఏంటి? అది మనం ఆలోచించాల్సింది. అంటే వీళ్ళు పార్టీ మీద ప్రేమతో వస్తున్నట్టు కాదు. పార్టీ మీద ప్రేమతో, పార్టీ మీద ఇష్టంతో, లేదా చంద్రబాబు గారి నాయకత్వం మీద, లోకేష్ గారి నాయకత్వం మీద నమ్మకంతోనూ వస్తున్నట్టు కాదు. వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి వాళ్ళు వస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండి పోరాడలేరు కాబట్టి ఏముంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఉంటే ఏం చేయాలి? లాక్కోలేక పీక్కోలేక సావాలి. ఏ పని జరగదు, ఏ లాబింగు అవ్వదు, ఏ బిల్లులు రావు, ఏ కమిషన్లు రావు, పట్టించుకోరు. కనీసం ప్రోటోకాల్ కదా కనీసం గౌరవ మర్యాదలు కూడా ఉండవు. ఓ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూర్చోబెట్టరు. అదే అధికార పార్టీలో టీడీపీలోకి వచ్చేసి టీడీపీ కొండ వేసుకుంటే పోలీస్ స్టేషన్లో పనులు అవుతాయి, ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు అవుతాయి, జీవీఎంసీలో ఏమైనా కమిషన్లు వాటాలు వస్తాయి. ఇదే కదా. సో కేవలం దీనికోసమే వస్తారు తప్ప పార్టీ మీద ప్రేమతో వచ్చేవాళ్ళు కాదు. ఇదే కాదు, ఏ పార్టీ వాళ్ళు పార్టీ మారినా సరే, అంటే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలు మారేవాళ్ళు దీనికోసమే మారతారు. ఎన్నికలకు ఒక 4 నెలల ముందో 6 నెలల ముందో మారేవాళ్ళు ఖచ్చితంగా రాజకీయంగా ఉపయోగపడతారు. ఆ పార్టీకి ఎంతో కొంత ఆ పార్టీ మీద ఇష్టంతో జాయిన్ అవుతారు, ఆ పార్టీ మీద పాజిటివ్ ఒపీనియన్తో జాయిన్ అవుతారు. ఎన్నికలకు ముందు జాయిన్ అయిన వాళ్ళు, ఎన్నికల రిజల్ట్స్ అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు కేవలం అధికార దాహంతో మాత్రమే జాయిన్ అవుతారు. డబ్బు దాహము, అధికార ఆకలితో మాత్రమే జాయిన్ అవుతారు. సో దానివలన పార్టీలకి వీళ్ళకి పెద్దగా అంటే మనం దీన్ని ఎథిక్స్ అండ్ మారల్స్ పరంగా చూసుకుంటే తప్పు, ఇద్దరికి ఉపయోగం లేదు. కానీ రాజకీయంగా నీకేంటి నాకేంటి అనేది చూసుకుంటే మాత్రం వీళ్ళకి నెంబర్స్ పెరుగుతాయి, మేయర్ సీట్ వస్తుంది, వాళ్ళకి పవర్లో షేర్ ఉంటుంది. ఎంతో కొంత చెప్పుకున్నాం కదా, పనులు అవి ఇవి అవుతాయి. అంతకుమించి ఇది మనం చెప్పుకోవాల్సిన అంశమే కదా. నాట్ ఓన్లీ జీవీఎంసీ, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పరిషత్తుల్లో కూడా అదే జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లా పరిషత్తుల్లో రంగులు మారిపోతున్నాయి. జడ్పీ చైర్మన్ సీట్లు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జడ్పీ ఎన్నికలు జరిగాయి కాబట్టి వైసీపీ వాళ్ళు ఎక్కువ మంది గెలిచారు. ఇప్పుడు వాళ్ళు టీడీపీలోకి వచ్చేస్తున్నారు. సో దానివల్ల టీడీపీ జనసేనలోకి వచ్చేస్తున్నారు. దానివల్ల ఏం జరుగుతుంది? జిల్లా పరిషత్తులు కూడా టీడీపీ జనసేన వశమైపోతున్నాయి, మండల పరిషత్తులు కూడా టీడీపీ జనసేన అధికార పార్టీ వశమైపోతున్నాయి. అంటే ఇదంతా జస్ట్ నెంబర్ గేమ్, అధికారం కోసం ఆడే నెంబర్ గేమ్.
వాళ్ళకి పనులు, వీళ్ళకి అధికారం, వీళ్ళకి నెంబరు, వాళ్ళకి పనులు, వాళ్ళకి లాబింగు, వీళ్ళకి నెంబరు, అంతకుమించి ఇంకేమీ ఉండదు. దీనివల్ల నిరుపయోగం, దీనివలన వ్యవస్థలకు మచ్చ తప్ప ఎవరికీ ఉపయోగం ఉండదు. ఈ పార్టీ మారడాలే తప్పు. థ్యాంక్ యూ.